కళ్యాణ్‌రామ్, సాయి మజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రదీప్ చిల్కలూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయశాంతి మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. విజయశాంతి తనయుడి పాత్రలో కళ్యాణ్‌రామ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి కొడుకుల పోరులా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 10 ఏళ్లైన నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ కానీ, చావులకు కానీ ఎదురెళ్తున్నా ప్రతిసారి నా కళ్ళ ముందు నా కొడుకు అర్జున్ కనిపిస్తాడు అంటూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి డైలాగ్తో మొదలైన టీజర్ గూడ్స్ బంప్స్ తెప్పిస్తోంది. నీతి నిజాయితీ గల ఓ పోలీస్ ఆఫీసర్ వైజయంతి తన కొడుకు అర్జున్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని కలలు కంటుంది. నెక్స్ట్ తన బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటూ ఓ పోలీస్ డ్రెస్సును అతడికి అందిస్తుంది. అయితే అర్జున్ పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఓ డాన్లా కనిపించబోతున్నట్లు మూవీ టీజర్ను బట్టి అర్థమవుతోంది. కళ్యాణ్‌రామ్ మాస్ ఎలివేషన్స్ మూవీపై హైప్ను అమాంతం పెంచేశాయి. రేపటి నుంచి వైజాగ్ను పోలీసులు నల్లకోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి అనే డైలాగ్తో అసలు అర్జున్ పోలీసా లేక డానా అనే సస్పెన్షన్ మొదలయ్యింది. లేక పోలీస్ ఆఫీసర్ నుంచి డాన్గా మారాడా అనే సస్పెన్షన్ నెలకొంది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు తప్పు చేసింది బంధువైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచేసింది. తల్లి విధి నిర్వహణ, కొడుకు కోపంతో టీజర్ సాగింది. అసలు ఈ తల్లి కొడుకుల కథేంటో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ప్రదీప్ చిల్కలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేయడంతో అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.